వాక్యంలోకి వెళదాం. సంఖ్యాకాండము 13:28. మైక్లో ఒక్కరు చక్కగా నాకు టకటకమని అందించాలి. బాగా చదివేవాళ్ళు ఆలస్యం లేకుండా, ల్యాంప్ లేకుండా చదవనమ్మా. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. చదవచ్చారు. వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. నీ పట్టణము ఎలా ఉన్నది? ఈరోజు వాక్యాంశం. నీ పట్టణం, నీ హృదయం, నీ జీవితం. పట్టణం అంటే ఈ గంభీరమైన దేహమే నీ పట్టణం. ఈ దేహం అనే బాడీలో దేవుడు రంగురంగులవి, అద్భుతమైనవి పట్టణంలో ఎలాగా షాపింగ్లు, చక్కటి తలుపులు, మెరుపులు, అద్భుతమైన షాపింగ్లు, హాస్పిటల్స్, భోజన హోటల్లో, పట్టణంలో అన్ని సదుపాయాలు ఉంటాయి. ఈ దేహం అనే పట్టణంలో కూడా అద్భుతమైన కళ్ళు పెట్టాడు, పళ్ళు పెట్టాడు, హృదయాన్ని పెట్టాడు, గుండెను, చక్కటి దేహమును, ముఖమును. ఏమండి, ఈ పట్టణంలో నీకు పెట్టాడు దేవుడు. అద్భుతమైన ప్రపంచం ఇది. అందమైన కళ్ళు, అందమైన పళ్ళు. ఈ మధ్య అందరికి పళ్ళు ఊడిపోతున్నాయి, చాలా ఖాళీ అయిపోతున్నాయి. పళ్ళు చక్కగా కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన అన్ని కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా మనం అవ్వకూడదు. అందమైన పట్టణం నీ దేహము, హ్యూమన్ బాడీ. నేను చెప్పేది పట్టణం అనగా నీ కుటుంబం, పట్టణం అనగా నీ సంఘం. నీ పట్టణాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ పట్టణానికి రాజు నీవే ఓ యజమానుడా. నీ పట్టణానికి రాణివి నీవే ఓ సహోదరి. నీ పట్టణాన్ని నువ్వు కాపాడుకోవాలి, జాగ్రత్త వహించాలి. నీ పట్టణంలోనే ఈ దేహంలో నీ గుండెను కాపాడుకోవాలి. హార్ట్, గుండెకని చాలా ప్రాముఖ్యమైనది. నీ పట్టణంలో దేవుడు ఎన్నో పెట్టాడు. హృదయాన్ని పెట్టాడు, బ్రెయిన్ పెట్టాడు, ఆర్గన్స్ పెట్టాడు, అందమైన కళ్ళు. ఈ దేహం కొనాలంటే 6.5 కోట్లు విలువైనది. సైంటిస్టులు లెక్క కట్టారు. నీ బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నింటిని కొనాలంటే 6.5 కోట్లు. ఎంత విలువైన పట్టణాన్ని నీవు ఎలా కాపాడుకుంటున్నావు? జాగ్రత్త వహిస్తున్నావా? 1 కొరింథీ 3:16 ఉన్నాడు, నీ దేహము దేవుని ఆలయమై. అంత ఇంపార్టెంట్ ఇచ్చారు. నీ దేహం ఒక పట్టణం. నీ పట్టణం చుట్టూ ప్రాకారం ఉండాలి. సంఖ్యాకాండంలో ఏమన్నాడు? కనాను దేశంలో ఉన్న పట్టణాలు ఎలా ఉన్నాయంట? వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. నీ పట్టణానికి ప్రాకారం ఉందా? దుష్టుడు రాకుండా, చెడుగు రాకుండా, కీడు రాకుండా ప్రార్థన అనే ప్రాకారము, కాంపౌండ్ వాల్ ఉండాలి. ప్రియులారా, ప్రపంచంలో ఒక వింత చైనా వాల్, అంత మెగా వాల్ ఎక్కడ కట్టబడలేదు. అదే చెంగిస్ ఖాను, అనేక శత్రు సైన్యులు రాకుండా ఆ చైనా వాళ్ళు చాలా కాపాడింది ఆ పట్టణాన్ని. అది ఉండుంటున్న బట్టి. ఓ యవనస్తుడా, నీ పట్టణానికి ప్రాకారం ఉండాలి. యవనస్తులకు వాక్యము, ప్రార్థన అనే ప్రాకారం ఉండాలి. అది లేకపోతే అనేకమైన నాశనకరమైనవి లోపలికి ప్రవేశించి నీ పట్టణాన్ని పాడు చేస్తాయి. కళ్ళను, పళ్ళను, హృదయాన్ని, హార్టును పాడు చేస్తాయి. నీ పట్టణాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఈ పట్టణం, దేహము, జీవితం, విలువైన నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ప్రియుల నేటి దినాల్లో
లూకా సువార్త 19:41లో యేసు ప్రభు యెరూషలేమునకు వచ్చి ఉన్నాడు. ఆ యెరూషలేము పట్టణమును చూసి పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై పట్టణాన్ని చూచి ఏడ్చాడంటే ఎవరు? యేసయ్య. ఈ పట్టణం బాగోలేదేమో. ప్రభు ఏడ్చాడు, ఈ పట్టణం పరలోకానికి పనికిరాదు, బొత్తిగా విచ్ఛిన్నమైపోయింది ఈ పట్టణం. చెడుగు పాపముతో, త్రాగుడు, దుర్వ్యసనాలతో ఈ అద్భుతమైన పట్టణాన్ని పాడు చేసుకోకూడదు ప్రియులారా. ఈ పట్టణాన్ని పరలోక పట్టణంలో చేరినట్లుగా జాగ్రత్త వహించాలి. ఆత్మీయ సూచనలు పాటించాలి. గైడెన్స్, వాక్యము, ప్రార్థనతో, రక్షణ జీవితముతో, విశ్వాస యాత్రలో కొనసాగేటువంటి వారుగా ఉండాలి. యేసు ఆ పట్టణమును గూర్చి, పట్టణమును చూచి దాని చూచి దాని విషయమై ఏడ్చాడండి యేసయ్య. ఆ పట్టణాన్ని చూచి, యెరూషలేము పట్టణమును చూచి. నీ పట్టణమును చూచి కూడా దేవుడు ఏడుస్తున్నాడా? కుటుంబాన్ని సరిగా నడిపిస్తున్నారా? పిల్లలని క్రమంలో నడిపిస్తున్నారా? దేవునికి దగ్గరగా వినాయక చవితి పండుగలకు డ్యాన్స్ వేసేస్తున్నారా? దసరా వస్తుంది, దీపావళి చూడాలి అంతేగాని మనకు సంబంధించినవి కావు. మనం క్రీస్తులోకి వచ్చాం. 1 పేతురులో మీరు చీకటిలో ఉన్నారు, ఒకప్పుడు ఆశ్చర్యమైన వెలుగులోనికి మీరు వచ్చేసారు. ఇంకా చీకటితో పని లేదు. అద్భుతమైన పట్టణంగా దేవుడు మీరు కట్టాడు, పునాది వేశాడు. పరలోక పట్టణము ఆఖరి పట్టణం ప్రియులారా. భూప్రపంచంలో 4000 పట్టణాలు ఉన్నాయి మన దేశంలో. చాలా నేను స్టడీ చేశాను పట్టణముల గురించి చెప్పే ఈ అంశం మీద. మన దేశంలో 4000 పట్టణాలు ఉన్నాయి. అందులో 10 పట్టణాలు పెద్ద పట్టణాలు మన దేశంలో. లార్జెస్ట్ సిటీ మెడ్రాస్, వైజాగ్, సూరత్, అహ్మదాబాద్, పూణే, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా, ఢిల్లీ, ముంబై. ఇవి ఖరీదైన పట్టణాలంట మన దేశంలో. చాలా పెద్ద పట్టణాలు. భారతదేశంలో పరిశుభ్రమైన పట్టణము ఇందోర్ అని నేను గూగుల్లో కొడితే పరిశుభ్రమైన పట్టణం, క్లీన్, సుందరమైన పట్టణము ప్రియులారా ఉండి అన్నది బెంగళూరు. మన దేశంలో సుందరమైన సిటీ. క్రైమ్ సిటీ ప్రియులారా. నేరం కలిగిన సిటీ ఏదైనా ఉన్నది మన దేశంలో అంటే అది గజియాబాద్. బీహార్లో ఉన్న పాట్నా అని వచ్చింది నేను నెట్లో కొడితే. మన భారతదేశంలో పూర్ సిటీ, పేదరికంతో ఉన్న సిటీ. పట్టణం అంటే సిటీ, నగరం. ఏది అని కొడితే బీహార్ అని వచ్చింది. యూపీ, ఉత్తరప్రదేశ్. మూడవది ఒరిస్సా. తినటానికి కూడా ఆహారం లేని బీహార్. ప్రియులారా, నీ పట్టణంలో పేదరికం ఉన్నదేమో. ప్రభుని అడుగు. దేవుని దగ్గర మనం వేడుకోవాలి. 113:8లో నేల నుండి దరిద్రులను, పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు ఆయనే. కనుక ప్రియులారా, 4000 పట్టణాలు మన దేశాల్లో ఉన్నాయి. 10 పట్టణాలు ఎస్టాబ్లిష్ కలిగిన పట్టణాలు ఇందాక చెప్పారు కదా. ఇవి ఆశీర్వదింపబడిన లార్జెస్ట్ సిటీగా ఇందాక చదివిన 10 పట్టణాలు ఉన్నాయి మన భారతదేశంలో. మన భారతదేశంలో అతిపెద్ద సిటీ ఢిల్లీ అని వ్రాయబడింది. ఢిల్లీ పెద్ద సిటీ అంట మన భారతదేశంలో. అతిపెద్దది, అధునాతనమైనది. బెంగళూరు కూడా చాలా అద్భుతమైనదిగా వర్ణించబడి ఉన్నది. 195 దేశాలు ఉన్నాయి మన ప్రపంచంలో. 28 రాష్ట్రాలు కలిగిన మన భారతదేశంలో 7 లక్షల పల్లెటూర్లు ఉన్నాయి. 4000 పట్టణాలు ఉండి ఉన్నవి.
ఈ దేహంలో కూడా అనేక పట్టణాలు ఉన్నాయి. ఏమండి, మా బిట్టు పట్టణంలో, ఈ పట్టణ పట్టణంలో అయస్కాంతం కూడా కరిగిపోయింది. దేవుడి దయ వల్ల చాలా హాస్పిటల్ చూపించారు విజయవాడ, కానీ దేవుడు అది లేకుండా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన 144:12 నీ కుమారుడు నీ కుమార్తెను నగరనకై చెక్కిన మూలకము. నగరం అంటే ఏంటి అమ్మా? సిటీ. నగరనకై చెక్కబడిన మూలకమ్మలాగా ఉండాలి. యవనస్తులు, యువకులు, నీ పట్టణమును పరలోక పట్టణంలో చేరినట్లుగా చేసుకోవాలి. ఈ పట్టణం అనే దేహము, నీ జీవితము, నీ కుటుంబము ప్రాకారము కలిగినదిగా ఉండాలి. చాలా వచనాలు ఉన్నాయండి పట్టణం అనే అంశం మీద. యేసయ్య పట్టణంను చూసి ఏడ్చి, అవును ఈ పట్టణంను చూసి ప్రభు ఏడ్చేవారిగా ఉండకూడదు. ఆదికాండం 18:24, ఆదికాండము 18:24 వచనం. ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన యెడల అవును ప్రియులారా, సొదొమ గొమొర్రాలో 50 మంది ఆ పట్టణంలో నీతిమంతులు ఉన్నారా? ఉంటే నేను రక్షిస్తాను. ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, చాయిస్. ఏంటి, పట్టణంలో 50 మంది కూడా నీతిమంతులు లేరా? ఆదికాండం 18:26 వచనంలో మరొకసారి ఉంటుంది, యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్నంతా నేను రక్షిస్తాను. ఈ కుటుంబం అనే పట్టణంలో అందరూ రక్షింపబడ్డారా? ప్రియమైన వారు అందరూ బాప్తిసం పొందారా? ఇప్పుడు దేవుడు తన రాకడలో పరలోక పట్టణము, పునాదులు గల పట్టణం అది. ప్రకటన గ్రంథంలో మహిమ ఆకాశము కలిగిన పట్టణం అంట. పరలోక పట్టణం యొక్క వర్ణన చాలా అద్భుతమైనది. భూమి మీద నీ పట్టణం అనే జీవితమును, దేహమును, ఆత్మీయ జీవితం అనే పట్టణాన్ని కాపాడుకుంటే ప్రతి ఒక్కరూ పరలోక పట్టణంలో చేరతారు. ప్రియులారా, ఆ పరలోక పట్టణం అద్భుతమైన పట్టణం. అది మనుషుడు కట్టినది, ఆర్కిటెక్చర్ కాదు. దేవుడే దానికి పునాది వేశాడట. పరలోకానికి అసలు పునాది ఏంటో తెలియదు. అద్భుతమైన పట్టణము నీ కొరకు కట్టించాడు. 50 మంది నీతిమంతులు ఉంటే ఈ పట్టణాన్ని రక్షిస్తానన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం గురించి. ఇంట్లో వాళ్ళందరూ రక్షింపబడాలి, బైబిల్ చదవాలి, బైబిల్ పట్టుకోవాలి, క్రీస్తును అంగీకరించే వారిగా ఉండాలి. ఈ వారం అంతా పాలకొల్లు పట్టణంలో గలిబిలి. అమ్మ తేజాన్ని రానివ్వలేదు, చెక్కో ఇస్సాక్ గారిని కూడా రానివ్వలేదంట. నిన్న శుక్రవారము సోటల్ వేయడం. ఏమండి ప్రియులారా, దేవుడు అద్భుతాలు, ఈ మహత్కార్యాలు చేసేవారిని మేము రానివ్వము అంటూ అక్కడ ఒక హంగ్ ఏర్పడిగాను. నేనంటాను, ప్రభు కార్యాలు జరగనివ్వండి, మేలు పొందనివ్వండి. చాలా మంది అంటారు భౌతికమైన ఆశీర్వాదాలు మాకొద్దు, ఆత్మీయమైన ఆశీర్వాదాలు. ఏమంటే పెద్ద లోతులు అసలు ఇందులో. దేవుడు ముందు భౌతికం పెట్టాడు నీకు. ఈ దేహం ఏంటి? భౌతికం. కుటుంబం అంటే ఏంటి? భౌతికమైన. దీన్ని కూడా మనం రక్షించుకోవాలి. ఈ దేహాన్ని వదిలేసి ఆత్మరక్షణ అంటే ఏంటి? ముందు దేహాన్ని బట్టే క్రియలు తీర్చబడతాయి. భౌతికాన్ని దేవుడే పెట్టాడు. ఈ భౌతిక దేహం, భౌతికమైన ఆశీర్వాదాలు కూడా కావాలి, కాపాడుకోవాలి. వనరులు, సిటీ బ్రతకాలంటే వనరులు ఉండాలి. ప్రియులారా, జీవనం ఉండాలి. కనుక ప్రియులారా, ఈ భౌతికమైన పట్టణాన్ని కూడా కాపాడుకోవాలి, సంపాదించుకోవాలి, కష్టపడాలి. నీ సిటీ అంటే నీ అద్భుతమైన కుటుంబమే ఒక సిటీ. నీ అద్భుతమైన కుటుంబాన్ని అందరూ కూడా కాపాడుకునేటువంటి వారిగా ఉండాలి.
ఈ మధ్యకాలంలో 13 సంవత్సరాల బాలుడు బాప్తీసం పొందడానికి వచ్చాడు. అందరూ అన్నారు అప్పుడే బాప్తీసం నీకెందుకు? కానీ అయ్యా నాకు బాప్తీసం రేపు రాముడు వచ్చేస్తుందేమో. చాలా డీప్గా ఆలోచన చేశాడు ఆ యవనస్తుడు. వెంటనే ఇచ్చేసాడు. నేను చాలా మంది అదేంటి ఇప్పుడేంటి లోకానుసారంగా. అవును, దేవుడు తన పట్టణాన్ని ఇవ్వటానికి రెండవ రాకడ సడన్లీ అని స్టెప్ తీసుకున్నాడు. అంటే దేవుని పట్టణం చేరాలి ప్రియుడు. ఆత్మీయంగా జీవించు. నీ ఆత్మీయ పట్టణం సరిగా ఉందా? ఆత్మీయ జీవితం అనే పట్టణం పాడవకుండా కాపాడుకోవాలి. సొదొమ గొమొర్రాలో 50 మంది కూడా నీతిమంతులు లేరు ఆ పట్టణంలో. అందుకనే అగ్ని గంధకముల ద్వారా ఆ పట్టణము కాలిపోయింది ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 28:3 ద్వితీయోపదేశకాండం 28:3 ఘనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, ఘనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, నీవు మకరాలు రాజం, నీవు మోట స్తుతిగానం, నీవు చేసిన వాగ్దానం నా జీవితాధారం. ఎలా వరుణయ్యా నీవు చేసిన స్నేహము, నీవుగా దాచనయ్యా నీ పొందిన విజయము. కరుణవు నీవే, పరిశుద్ధుడవు నీవే, కరుణవు నీవే, పరిశుద్ధుడవు నీవే. కరుణైన యేసయ్య నీ పట్టణంలో ఉండాలి. రాజాతి రాజు నీ పట్టణంలో ఉండాలి. అప్పుడు నీ పట్టణము సుఖశాంతులతో ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. యేసయ్య చదవండి. నీవు పట్టణములో దీవింపబడుదువు, నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు, పొలములో. దీవింపబడుదువు. అవును ప్రియ, పొలములో కూడా దీవించబడాలి, పట్టణంలో కూడా దీవింపబడుదువు. దీవించబడాలి. మీ కుటుంబము దీవించబడాలి, ఇతరుల కుటుంబం కూడా దీవించబడాలి. గనక ప్రియులరా, మన సంఘం అనే పట్టణము కాపాడుకోవలసిన బాధ్యత అందరికీ ఉంది అన్నది. పట్టణం డల్ అవ్వకూడదు. ఎక్కడికి వెళ్ళినా కానీ సంఘం అనే పట్టణం మీద మనము దూరదృష్టి కలిగిన వారిగా ఉండాలి ప్రియులారా. ఎక్కడున్నా కానీ మొదటి ఆదివారం కూడా రాలేకపోతే నీ పట్టణానికి, సంఘం అనే పట్టణంలోనికి, నీ పట్టణంలో బలారధన ఉండాలి, ప్రేమ విందు ఉండాలి, దేవుని స్తుతించాలి. దేవుని ఘనపరిచినప్పుడు మీ పట్టణము ఘనమైన పట్టణంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన, సౌకర్యవంతమైన, ప్రభు ఉండిన పట్టణముగా సంపదలతో నీ పట్టణము తొలతూగుతుంది. నీవు పట్టణంలో దీవించబడాలి, పొలంలో కూడా దీవించబడాలి, ఇంటిలో కూడా దీవించబడాలి, బయటికి వెళ్ళినా దీవించబడాలి. ప్రియమైన సహోదరులారా, అపోస్తుల కార్యం 18:10 పౌలు గారు అంటున్నాడు. అపోస్తులు 18:10 నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనో రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నది. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నది. పౌలు గారు నీ వాక్యం చెప్పు, ఈ పట్టణంలోని వాక్యం చెప్పు అని అంటున్నాడు ఒక వ్యక్తి. అవును ప్రియులారా, పట్టణంలో అనేకులను మనం సంపాదించుకోవాలి. క్రీస్తు కొరకు, దేవుని కొరకు అనేకులను సంపాదించేటువంటి వారిగా ఉండాలి. కీర్తన గ్రంథం 46:5 మనకందరికి తెలిసిన వాక్యమే ఇది. కీర్తన 46:5 దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి చలనం లేదు. ఎవరున్నారు నీ పట్టణంలో?
దేవుడు ఉన్నాడు. దెయ్యం ఉండకూడదు, సాతాను ఉండకూడదు, పాపం ఉండకూడదు, శాపం ఉండకూడదు నీ పట్టణంలో. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి శరణం లేదు. నీ కుటుంబం అనే పట్టణంలో దేవుడు ఉండాలి. హెడ్ ఆఫ్ దిస్ హౌస్ జీసస్ క్రైస్ట్. ప్రియులారా, ఈ పట్టణంలో, నీ పట్టణంలో దేవుడు ఉన్నాడు కనుక దానికి శరణం ఉండదు. ఏ దుష్టుడు నీ కుటుంబాన్ని కదపలేడు. పట్టణం అంటే నీ కుటుంబమే, పట్టణం అంటే నీ దేహమే, పట్టణం అంటే నీ జీవితమే, పట్టణం అంటే నీ కుటుంబం, పట్టణం అంటే నీ సంఘం. ఆత్మీయ వాతావరణం కలిగిన వారిగా ఈ నేటి దినాల్లో ప్రభుత్వం మనం ముడిపడి ఉంటే నీ పట్టణం అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది నీ పట్టణం. అవును, ఈ దేహం రంగురంగుల పట్టణం చెప్పాలండి. ఎన్ని ఆర్గన్స్, బ్యూటిఫుల్ విలువైన సంపద పెట్టాడు ఈ పట్టణంలో. ఈ దేహంలో పెట్టిన అద్భుతమైన హ్యూమన్ బీయింగ్ చాలా అద్భుతమైనది. ప్రియులారా, కోట్ల సంపదని పట్టణంలో పెట్టాడు. అన్నింటినీ కాపాడుకోవాలి. విశ్వాస జీవితం కలిగిన వారిగా ఉండాలి. మోషే 120 సంవత్సరాలు వచ్చినా శత్రువు తగ్గలేదు, అతనికి దృష్టి మాంద్యము కలవలేదు. పర్ఫెక్ట్ గా కాపాడుకున్నాడు ఆయన 120 సంవత్సరాలు ఆయన పట్టణాన్ని. నేబో పర్వతం, పిస్కా కొండ మీద నీవు వచ్చేయి మోషే అన్నంత వరకు ఆయన చక్కగా కాపాడుకున్నాడు. మనం కూడా దేవుడు రెండవ రాకడ వరకు ఈ పట్టణమును కాపాడుకోవాలి. అద్భుతమైన పట్టణంగా కాపాడుకోవాలి. మన సంఘాన్ని కూడా అందరూ దృష్టి నిలిపి, ఈ సంఘము ఒక అద్భుతమైన పట్టణంలోనే మనం పెరిగాం. నజరేతు పట్టణం ఇది, బెత్లెహేం పట్టణం కనుక ప్రియులలో మనం ఇక్కడే పుట్టాం, పెరిగాం, పోషింపబడ్డాం. ఎక్కడున్నా కానీ దీని మీద దృష్టి కలిగిన వారిగా ఉండాలి. ఎంత గొప్పవాళ్ళమైనా కానీ మన పట్టణం అంటే మన సంఘం భారం కలిగిన వారిగా ఉండాలి. చూడండి, డల్ అయితే రాజుబాబు గారు అందరూ కూడా అరే మా పట్టణం డల్ అయిపోతుందని భారం అందరిలో ఉండాలి. నాకెందుకు, నేను కంఫర్టబుల్ గా ఉన్నాను అనుకోకూడదు. ప్రియులారా, భారం కలిగినటువంటి వారిగా ఉండాలి. సంఘం అనే పట్టణం కూడా పుష్కలంగా ఉండాలి. క్రీస్తులో అపోస్తులు 19:29 సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నీతో పట్టణం మీద ప్రకాశించాలి. వెలుగుతో ఆశీర్వాదకరంగా నీ పట్టణం ఉండాలి. ప్రియులారా, పట్టణం అంటే ఏంటో నేను వర్ణించాను మళ్ళా కాకుండా. అవును, చూడండి ఇక్కడ వాక్యము, ఆ పట్టణము బహు గలిబిలిగా ఉండేను. పట్టణం ఎలా ఉన్నదట? అవును ప్రియులారా, ఏ టెన్షన్ అయినా ఉన్నాయా నీ హృదయంలో? పట్టణంలో గలిబిలి, ఇంట్లో గలిబిలి. సాతాను ఈ మధ్యకాలంలో చాలా గలిబిలి చేయించున్నాడు, నెమ్మది లేకుండా. చాలా ధైర్యం కలిగిన వారిగా ఉండాలి ప్రియులారా. సాతానుడు గలిబిలి చేయటం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, ఆ టెన్షన్, ఈ టెన్షన్, చాలా దేవునితో ఒడంబడి కలిగిన వారిగా ఉండాలి. బిడ్డల విషయంలో టెన్షన్లో. పౌలు గారు వెళ్ళేటప్పటికి ఆ పట్టణము బహు గలిబిలిగా ఉన్నదంట. ఎంతో ప్రార్థన చేశాడంట. అయ్యో, ఈ ఎథెన్సు పట్టణం, ఎఫెసీ పట్టణం, కొరింథీ పట్టణం ఎంతో గలిబిలిగా ఉన్నది. ప్రభువా, ఈ పట్టణంలో గొప్ప నెమ్మది దయచేయి. మన సంఘంలో కూడా గలిబిలి ఉండకూడదు, వ్యత్యాసాలు ఉండకూడదు. అందరూ చక్కగా కాంప్రమైజ్,
ప్రేమ విందు చేయటంలో ఉదయకాలం చక్కగా చేశారు. యువతులు దేవుని ప్రేమతో ఎంతవరకు చక్కగా మనం నడుచుకుంటూ వచ్చాం ప్రియులారా. ఇదే రీతిగా మన పట్టణాన్ని హుందాగా మనం కాపాడుకోవాలి. పట్టణం క్వాలిటీగా ఉండాలి, పట్టణం నీటిగా ఉండాలి. మన దేశంలో సుందరమైన పట్టణము ఇండోర్ అని కూడా రాయబడింది. ఇండోర్ అంట శుభ్రమైన పట్టణం అంట, చాలా క్లీన్గా ఉంటుందంట. బెంగళూరు కంటే, అన్ని సిటీస్ కంటే ఇండోర్ పట్టణం చాలా క్లీన్, సుందరమైన పట్టణం అని ఇంటర్నెట్లో, యూట్యూబ్లో వచ్చేదని. కనుక ప్రియుల సుందరమైన పట్టణంగా ఉండాలి, ఆరోగ్యదాయకంగా ఉండాలి. చెత్త చెదారం నీ పట్టణంలో ఉండకూడదు, మురికి ఉండకూడదు. ఏది తినాలదే తినాలి, వ్యర్థమని ముట్టుకోకూడదు. ధూమపానం, మద్యపానం ఈ సిటీలోకి రాకూడదు. ఈ అద్భుతమైన సిటీ జీవితం, ఈ పట్టణం చక్కగా కాపాడుకోవాలి. కాస్ట్లీది ఫుడ్ తినాలి. ఏది పడుతుంది వేసి వేస్ట్ చేసుకోకూడదు. మా అమ్మగారు అంటే నేను భోజనం దగ్గర కూర్చున్నప్పుడు, మీరు తినేది ఎంత కానీ ఏంటి ఎన్నో వెరైటీలు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. అవును, తినేది కొద్దిగా క్వాలిటీగా ఉండాలి అంటాను నేను. చాలా అద్భుతమైనదిగా ఉండాలి. నరేంద్ర మోడీ గారు ఒకరోజు ఫుడ్ అంటే అక్కడ మలేషియా నుండి వస్తుందంట. మష్రూమ్స్, ఇంకేవో డేట్స్, 60 లక్షలు అవుతుందంట ఆయన ఫుడ్ ఒకరోజు తినే ఆ ఒక్క ఆహారం. ఆయన వాళ్ళ వెజిటేరియన్. ఎందుకు? ఆయన ఉన్న హుందాకి. అవును, నేను కాస్ట్లీ సిటీగా చేశాడు నీ జీవితాన్ని. మన నడవడిక ఒక అద్భుతమైన రీతిగా ఉండాలి ప్రియులారా, ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలి. అపోస్తల కార్యము 8:8 ఆ పట్టణము బహు సంతోషముతో ఉండేను. అందుకు ఆ పట్టణములో బహు సంతోషము కలిగాను. ఆ పట్టణంలో బహు సంతోషము కలిగాను. నీ పట్టణం సంతోషంగా ఉండాలి ప్రియ, ఆనందంగా. నీ పిల్లలు చక్కటి చదువు, ఘనమైన వారిగా ఉండాలి. మన సంఘ బిడ్డలు మంచి చదువులు చదువుతున్నారు, చాలా సంతోషము. చదివిస్తున్నారు, మంచిది ప్రియులారా. ఆ పట్టణంలో బహు సంతోషము కలిగెను. సంతోషం ఉండాలి నీ పట్టణం అనే కుటుంబంలో. దుఃఖము, బాధ, వేదన కాదు. అవును, నీ కుటుంబం కొరకు, నీ పట్టణం కొరకు ఒక స్త్రీ నడుము కట్టుకోవాలి. నా పట్టణాన్ని నేను కాపాడుకోవాలి, చాలా చక్కగా సంతోషమైనా మార్చుకోవాలి. ప్రియాంక కూడా అడిగి వెళ్ళిపోయినా కానీ మరలా ఆమె వచ్చేసింది మన పట్టణంలో. అందులో కొంచెం ఉంటుంది అయినా కానీ చాలా తగ్గించుకుని కుమార్తె వచ్చింది. అవును, తగ్గించుకోవాలి. మన ప్రెస్టేజ్ ఏం పోదు. ఇంకోసారి భర్త తగ్గించుకోవాలి, వీళ్ళైతే కాళ్ళు పట్టుకోవాలి. అవును, నీ యజమానుడైన నీవు నీ పట్టణానికి నీవే రాజు. జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ పట్టణాన్ని. తగ్గించుకునేటప్పుడు తగ్గించుకోవాలి, పెట్టి చేసేటప్పుడు పెట్టి చేయాలి. దేవుడిలో ఎంతగా మన పట్టణాన్ని, మన పిల్లలు పాడైపోతున్నారు ఎలా ఉంటే ఎలాగని మన స్టెప్పులు కూడా మార్చుకోవాలి. ఒక్కోసారి ఇలాగే ఉంటాను, ఈగో, నీ పట్టణంలో ఈర్ష, నీ పట్టణంలో అసూయతో ఉంటే నీ పట్టణము వర్తిల్లదు. నీ పట్టణానికి నీవే రాజు కనుక అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేయాలి. గృహ పరిపాలన డెవలపింగ్ చేసుకోవాలి. నీ సిటీ అనే పట్టణం, నీ కుటుంబం, నీ జీవితము, నీ దేహము కూడా ఆరోగ్యమయంగా మార్చుకోవాలి. కనుక ప్రియులారా, మత్తయి సువార్త 5:14 కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండని అనదు. మన పట్టణం కొండ మీద, క్రీస్తు అనే కొండ మీద ఉండాలి ప్రియులారా. ఆయన మీద ఆనుకోవాలి. క్రీస్తుకు మన కుటుంబానికి ఎప్పుడు సంబంధం కలిగి ఉండాలి. ఎంత దూరం వెళ్ళినా, ఎలాంటి పరిస్థితులు, వాక్యం ఏమని చెప్తున్నది? కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. కొండ మీద ఉండే పట్టణము చాలా కనబడుతుంది, అనేక మైళ్ళ దూరం. క్రీస్తు అనే కొండ మీద నీ పట్టణము, నీ కుటుంబం ఆనుకుని ఉండినప్పుడు
నీ పట్ల